ఫ్రెండ్స్, మనలో ఎవరైనా సరే స్థిరాస్తి కొనుగోలు సమయంలో అంటే ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు లేదంటే ల్యాండ్ వీటిని కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా 5 అంశాలపై మన దృష్టి కేంద్రీకరించాలి. మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలోనే మోసాలు కూడా అదే తరహాలోనే పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ప్లాట్లకు సంబంధించి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఆ ప్లాట్ లేఅవుట్లో ఉందా, నాన్ లేఅవుట్లో ఉందో చూడాలి. దాని పర్మిషన్ ఉందా లేదో చూడాలి. అదేవిధంగా మనము అగ్రిమెంట్ రాసుకునే ముందు కంపల్సరిగా ఈసీ తీసుకోవాలి. ఆ ప్లాట్కి మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా, ట్యాక్స్ పే చేస్తున్నారని చూడాలి. ఇక భూముల విషయంలో మాత్రం పూర్వార్జితం అయితే మాత్రం చాలా జాగ్రత్తగా వహించాలి. కారణం దానికి వారసులు ఎవరు, ఆ వారసులు బతికున్నారా, వారందరి అనుమతి ఉందా అనేటువంటిది మాత్రం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొనుగోలు అయితే అంత ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఉదాహరణకు గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఏదైనా ఒక పొలాన్ని మనం అంటే మరీ ముఖ్యంగా పూర్వార్జిత ఆస్తి అయినట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పొలానికి మేమే నిజమైన వారసులని ఎవరైనా మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ కొద్ది కాలం తర్వాత లేదు ఈ పొలానికి మేమే నిజమైన వారసులు అని చెప్పేసి మరో కొంతమంది వచ్చి ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ని కోర్టులో పడేస్తారు. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా పూర్వార్జితం సంబంధించినటువంటి వారసులకు సంబంధించిన వివరాలు, ఆ డెత్ సర్టిఫికేట్ పూర్తి స్థాయిలో మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది.